నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కుప్పం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న బహిరంగ సభలో సీఎం జగన్. మూడు రోజుల పాటు భీమేశ్వర స్వామివారి ఆలయంలో జరగనున్న దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. పోరు యాత్ర నిర్వహించిన బీజేపీ వారు. వార్తలను వివరాలు. సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకొస్తానన్న మాట మీ బిడ్డ నిలబెట్టుకున్నాడని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం, శాంతిపురం మండలాల పర్యటన సందర్భంగా సోమవారం రాజుపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం లభించింది. మంత్రులు నారాయణ స్వామి, అంబటి రాంబాబు, ఎంపీలు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, ఎన్ రెడ్డెప్ప, ఎమ్మెల్సీలు భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్, ఎస్పీ జాషువాలు ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కుప్పం మండలం రాజ్పేట్ రోడ్డు కుప్పం బ్రాంచ్ కెనాల్కు పూజలు నిర్వహించి హంద్రేనీవా సుజల స్రవంతి కృష్ణా జలాలను సీఎం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మండలం గుండెశెట్టిపల్లి వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొనేందుకు రోడ్డు మార్గం గుండా వెళ్లిన సీఎం జగన్ కు అడుగడుగున ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. వేదికపైకి చేరుకున్న సీఎం అభివాదం చేస్తూ ప్రజలందరిలో ఉత్తేజాన్ని నింపారు. జ్యోతి ప్రజ్వలనతో బహిరంగ సభను ప్రారంభించారు. ముఖ్యమంత్రి వర్యులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా
సందర్భంగా జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ ప్రారంభోత్సవ ఉపన్యాసం ఇస్తూ హంద్రీ నీవా ప్రాజెక్టు 2వ దశలో భాగంగా 123 కిలోమీటర్ల కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణం పూర్తి చేసి 110 చెరువులకు సాగునీరు 4 లక్షల మందికి త్రాగునీరు అందించే బృహత్తర కార్యక్రమంలో జిల్లా యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేసిన జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి సహకరించి భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. హంద్రీ నీవా కాలువ పూర్తి కావడంతో కుప్పం ప్రాంతం సస్యశ్యామలం కావడంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. ఇవాళ కొన్ని దశాబ్దాల కల నెరవేరుతోంది. ఎక్కడో ఉన్న కృష్ణా జనాలను కరువు ప్రాంతమైన మన కుప్పం నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇవాళ ఆ నీటిని చెరువులకు విడుదల చేసి బృహత్తర కార్యక్రమానికి విచ్చేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు. హంద్రీ నీవా ప్రాజెక్టు 2వ దశలో భాగంగా 123 కిలోమీటర్ల కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేసి 110 చెరువులకు సాగునీరు, 4 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే మహత్తర కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు సార్. ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అతి ముఖ్యంగా వారి భూములు ఇచ్చి ఈ కళ నెరవేరటానికి మూల కారణమైన రైతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సార్, ఇవాళ మీ చేతుల మీద విడుదల చేస్తున్న ఈ హంద్రీ నీవా జలాల వల్ల ఈ కుప్పం ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, పారిశ్రామిక తద్వారా ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అశేష జనవాహినిని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ బిడ్డ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కుప్పానికి 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడని సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రజల గురించి, పేదవాడి గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్కు రాజకీయం కావాలా లేక మోసం చేసే చంద్రబాబు కావాలా అని ముఖ్యమంత్రి జగన్ కుప్పం ప్రజలను అడిగారు. చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. పులివెందులను, కడపను తిడతాడు, చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు. కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడు కూడా ఇక్కడ ప్రజల్ని గాని కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఒక్క మాట కూడా అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తున్నది మీ బిడ్డ జగన్ అన్నాడు. ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్లు అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ నీవా సృజన సమితిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం, ఏకంగా 1600 అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. (2022) సెప్టెంబర్ 23వ తారీఖున ఇదే కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు ఆ రోజు నేను హాజరైనప్పుడు మీ అందరికీ కూడా ఆ రోజు ఇచ్చిన మాటను చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాభాలున్న పనులు మాత్రమే చేసి దోచేసుకొని ఆ తర్వాత ఆపేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కాలువ పనులు మనమే పూర్తి చేస్తామని, కృష్ణా జలాలు తరలిస్తామని, కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆనాడిచ్చిన మాటను నిలబెట్టుకొని కుప్పానికి ఈరోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ బిడ్డ మీ అందరి చిరునవ్వుల మధ్య గుడిపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్ను, శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద మరొక రిజర్వాయర్ను
ఈ 2 రిజర్వాయర్లను 535 కోట్ల రూపాయలతో నిర్మించడానికి, అదనంగా దీనివల్ల మరో 5,000 ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే కార్యక్రమానికి మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను. కుప్పం నియోజకవర్గానికి మీ బిడ్డ నీళ్లునిచ్చాడు. నెక్స్ట్ టర్మ్లో ఈ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, గర్వంగా సగర్వంగా. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచించండి, ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగింది అన్నది ఆలోచన చేయండి. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్. చంద్రబాబు తన హెరిటేజ్ డైరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డైరీని తెరిపించడమే కాకుండా దేశంలోనే అతిపెద్ద సహకార రంగ డైరీ అయిన అమూల్ను తీసుకువచ్చి ఇదే కుప్పం, ఇదే పలమనేరు, ఈ పాడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరు అనంటే మీ జగన్. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలను కూడా మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. పులివెందలను, కడపను తిడతాడు, చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఎప్పుడూ వస్తూ ఉన్న మాటలు. కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడు కూడా ఇక్కడి ప్రజల్ని కానీ కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఏనాడు మీ జగన్ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తా ఉన్నది మీ బిడ్డ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం చూశారు. ప్రతి ఇంటికి జరిగిన మంచి చూశాడు. పేదవాడి భవిష్యత్ కోసం మీ బిడ్డ పడతా ఉన్న తాపత్రయాన్ని మీరంతా కూడా చూశారు. మీ బిడ్డను ముఖ్యమంత్రిగా మళ్ళీ మీరు చేసుకుంటే పేదవాడి బ్రతుకులు బాగుపడతాయి, పేదవాడి భవిష్యత్ బాగుపడుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతూ, మీలో ప్రతి ఒక్కరూ కూడా మంచి జరిగిన మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ప్రతి విషయము కూడా ఇంకా 100 మందితో చెప్పి ఆ 100 మందితో కూడా ఓటు వేయించే కార్యక్రమానికి అందరూ కూడా పూనుకోవాలని మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవిస్తూ, దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక్కరోజు పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గానికి వచ్చి హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్ను విడుదల చేసి బహిరంగ
సభలో పాల్గొని తిరిగి శాంతిపురం మండలం కుడిసెట్టిపల్లి హెలిప్యాడ్ నుండి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరిన సీఎంకు మంత్రులు అధికారులు సాదర వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి వెంట ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ అటవీ గనులు భూగర్భ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి రేణిగుంటకు బయలుదేరి వెళ్లారు. పుంగనూరు పట్టణంలోని శివాలయాలు మాఘమాస సోమవారం భక్తులతో పోటెత్తాయి. పీకవజాము నుండి రుద్రాభిషేకాలు, విశేష పూజల్ని నిర్వహించారు అర్చకులు. పట్టణంలోని శ్రీ భోగనంజుండేశ్వర స్వామి వారి ఆలయం అలాగే కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాల్లో మాఘమాసం 3వ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పరమేశ్వరుని దర్శించుకున్నారు. ఓం దేవాయ మహాదేవాయ అవ్యక్తాయ మహావం శాస్త్రాయ శౌశవానే మహాబుద్ధవరాయ మనంతాయ మహా తారకాయ మహాపరమేశ్వరాయ మహా శ్రీ భోగనంజుండేశ్వర స్వామి దేవతాభ్యో నమః. హే వస్తో దేవరామ పూజా సమర్పయామి. అరహవం త్రిదం క్రీడాకార నేత్రం చిత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. శ్రీ హే భోగనంజుండేశ్వర స్వామి దేవతాభ్యో నమః. హే వస్తో రామావళి పూజాం సమర్పయామి. మంగళం మకర మంగళం మాయ వేదరహిత నాథ గురువే మంగళం సద్గురువే మంగళం. ఓ మంగళం శిఖార మంగళం శుద్ధి బుద్ధి సహిత నాథ గురువే మంగళం సద్గురువే మంగళం. ఓ మంగళం మకర మంగళం వేదరహిత నాథ గురువే మంగళం సద్గురువే మంగళం. ఓ మంగళం యకార మంగళం ఎల్ల గడియు నీను ఎరువే గురువే మంగళం సద్గురువే మంగళం సద్గురువే మంగళం. ఓం రహోం కర్పూరగోరం కమలావతారం సంసారతారం మురుగేంద్రహారం తదా వసంతం హృదయారవిందే సర్వం భవానీ సహితం నమామి. ఓం శ్రీ భోగనంజుండేశ్వర స్వామియే నమః. కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనాలే మధ్య మధ్య సమర్పయామి. తీసుకోరా ఆర్ తీసుకోండి మెడికల్ ఆర్ తీసుకో మెడికల్ ఆర్ తీసుకో అయిపోయిన వాళ్ళు नमस्ते सुधन्वने भव्यामते नमहंजातेषु स्यूतमाशिवं बहुदेवं जीवाशरव्याय तदयानोत्तरय जारीतुशिवातनोरघोरापापकाशिनी नमस्ते भगवतेनहं नमस्ते नस्वायुधायाय पापाभ्यमुते नमो भावुभ्यं तवतन्मने परिदेतन्मनो हेतिरस्माकं विश्वतः अदो
वृक्षेभ्यो हरिकेशेभ्यो नामधेये नमो नमः सस्मिञ्जराय श्रीमते भक्तिनामधेये नमो नमः वृक्षाय कल्याणे नामधेये नमो नमः सर्वेशाय नामधेये नमो नमः भूषेत्रि नामधेये नमो नमः रुद्राय तावनि क्षेत्राणामधेये नमो नमः सूत्राय हंसाय नमः वैकाय स्तुते नामधेये नमो नमः धन्यवादाय कृष्णाय नमो नमः ओम देवाय नमः शंकराय नमस्काराय नमः केतुंशिराय शयनाय नमः कवर्धिने च वरस्तये च नमो गोष्ठाय च गुरुष्याय च नमः कल्पाय च गेह्याय च नमः काष्ठाय च गौपरेशाय च नमो हृदयाय च निवेशाय च नमः पादुं सभ्याय च लज्जाय च नमः शुष्काय च हरिष्ठाय च नमः लोप्याय च लोप्याय च नमः ऊर्ण्याय च सुन्नाय च नमः पඤ्ञाय च पण्डसिद्धाय च नमो भगवमानाय च विद्मते च नमः आख्यरते च प्रख्यरते च नमो देव्यो देवानां हृदयेभ्यो नमो नमः नमो चक्षुर्मतेभ्यो नमः आमीवद्येभ्यः श्रावयन्तस्मं वसुनां नावे मानो మండల పరిధిలోని మరిమాకులపల్లి సమీపాన బైపాస్ రోడ్డు వద్ద శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం అర్చకులు నిర్వహించారు. పుంగనూరులో బీజేపీ వారు సోమవారం ప్రజా పోరు యాత్ర నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో బీజేపీ నాయకులు యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాన కూడలిలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాపోరు కన్వీనర్ అయూబ్ ఖాన్, కో కన్వీనర్ మనోహర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు మఠం బాబు, ఎస్సీ మోర్చా నాయకుడు నరసింహులు, రాజా తదితరులు పాల్గొన్నారు. వర్గంలో ప్రజాపోరు కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ప్రజలారా, భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ యొక్క మూల కార్యకర్తలు నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. చాలామంది లబ్ధిదారులు తీసుకుంటున్నారు. ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు కట్టుతున్నారు. రైతు బంధం కింద లబ్ధి పొందుతున్నారు. ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మరొకసారి ఆంధ్రప్రదేశ్లో బీజేపీని రావాలని చెప్పి కోరుకుంటున్న ప్రజలు చాలామంది ఉన్నారు. ఒక అవకాశం ఇవ్వండి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీని ముందుకు తీసుకున్నది వెళ్తే అభివృద్ధి ఎలా చెందుతుంది అని చెప్పి రాబోయే కాలంలోనే మీకు తెలుస్తుంది. ఇది కులాల వారీగా, మతాల వారీగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతున్నది. కాబట్టి దయచేసి ప్రజలారా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం అయోధ్యలో రామ మందిరం నిర్మించడం జరిగింది. ఆయన ఎన్నో ప్రభుత్వాలు చూసాం కేంద్రంలో. అక్కడ ఉన్నటువంటి రామ మందిరాన్ని మరి ఆ రోజు కూల్చివేసి బాబ్రీ మసీద్ నిర్మించాలని చెప్పేసి హిందువులంతా ఒకటై ఆ యొక్క ఉద్యమాన్ని 500 సంవత్సరాలు ఎంతో మంది త్యాగం చేసి ఎన్నో ప్రాణాలను బలి ఇచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క 500 సంవత్సరాల యొక్క సుదీర్ఘ పోరాట ఫలితమే ఈ రోజు రామ మందిరం నిర్మించడం జరిగింది. అది కూడా బీజేపీ ప్రభుత్వంలోనే, అది కూడా ప్రభుత్వంలోనే మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు రామ మందిరం నిర్మించడం జరిగింది. మీరు ఒకసారి గమనించండి. ఈ దేశంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రపంచంలో ఈ రోజు మోడీ గారి యొక్క పరువు ప్రతిష్టలు, ఈ దేశం యొక్క
ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అన్ని ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు మోడీని ప్రశంసించడం జరుగుతుంది. పొంగనూరు మండలం భీమగన్నపల్లిలో వెలిసిండు పురాతన జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో ప్రాకార దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు 3 రోజుల పాటు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆలయమంతా రంగులు వేసి విద్యుత్ దీపాలతో ముస్తాబు చేస్తున్నారు. దేవతామూర్తుల విగ్రహాలు ఆలయం గోపురం ప్రాకారం చుట్టూ ప్రతిష్ఠించనున్నారు. ఈ నెల 27 మంగళవారం నుండి 29వ తేదీ గురువారం వరకు కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రతిష్ఠించే విగ్రహాలు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, ప్రాకార గణపతి, దక్షిణామూర్తి బ్రహ్మదేవుళ్ళు, విష్ణు దుర్గాదేవి అమ్మవారు మరియు శ్రీ కాలభైరవేశ్వరుడు. 29న చివరి రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ఈ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాల్లో భక్తులు పాల్గొనాలని కోరారు. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం భీమగానపల్లి గ్రామం నందు వెలిసి ఉన్న శ్రీ జ్ఞానప్రసూనాంబ భీమేశ్వర స్వామి ఆలయం నందు విగ్రహ ప్రతిష్ట మరియు ప్రాణ ప్రతిష్ట చేయబడును. ప్రాకార గణపతి, దక్షిణామూర్తి, విష్ణు దుర్గాదేవి, కాలభైరవుడు, శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం జరపబడును. ఈ నెల 27వ తేదీన మరియు 28వ తేదీన 29 తేదీలో 3 రోజుల్లో ఈ ఉత్సవాలు జరపబడును. కావున భక్తాదులందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసింది. మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఠాధిపతుల వారు శ్రీ 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 విద్యానారాయణ తీర్థ స్వామీజీ బెంగళూరు వారు ఇచ్చేస్తున్నారు. అలాగే శ్రీ పూజ్య శ్రీ ప్రతాప్ స్వామీజీ వారు ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు తిరుపతి మరియు శ్రీశైలం వారు ఇచ్చేస్తున్నారు. అలాగే తిరుమల దేవి వంశస్థులు డాక్టర్ శాక్యం శ్రీ శక్తిబాలమ్మ వారు పీఠాధిపతులు కూడా బెంగళూరు వారు విచ్చేస్తున్నారు. కావున భక్తాదులందరూ విచ్చేసి ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న బహిరంగ సభలో సీఎం జగన్. పాటు భీమేశ్వర స్వామి వారి ఆలయంలో జరగనున్న దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. పొంగనూరులో ప్రజా పోరు యాత్ర నిర్వహించిన బీజేపీ వారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.